తెలంగాణలో ఏ ఎమ్మెల్యేతోని పనిపడి కలవాలన్నా వాళ్ళ క్యాంప్ ఆఫీస్కో ఇంటికాడికో పోతారు. కానీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ సార్తో ఇవ్వాలన్న నియోజకవర్గ ప్రజలకు పని పడితే మాత్రం చక్కగా అక్కడ మున్సిపాలిటీ డీసీ ఆఫీస్ ముంగటున్న చెట్టు కింద కలవాలి. ఇక చెట్టు కింద ప్లీడర్ లెక్క టేబుల్ కుర్చీలు వేసుకొని తయారుండు చూడు. ఎవ్వరు ఏ సమస్యతోటి వచ్చినా పొద్దుగాల 10 కొట్టంగానే సార్ చెట్టు కింద అందుబాటులో ఉంటాడట. ఒక్కనాడు 2 రోజులు కాదు, ఎప్పటికీ చెట్టు కిందనే కూర్చుంటాడట. ఇక చూడు, సిలిండర్ సబ్సిడీ వస్తలేదని, కరెంటు సబ్సిడీ వస్తలేదని, సదరం సర్టిఫికేట్ కావాలని గిట్లా తీరొక్క తీరు సమస్యలతోటి ఎవ్వరు వచ్చినా చక్కగా చెట్టు కింద కూర్చోబెట్టి సమస్యలను పరిష్కారం చేసుకుంటూ చెప్తున్నాడు. మరి ఇదేం పద్ధతి? అందరి ఎమ్మెల్యేలకు ఉన్నట్టు సార్కు కూడా క్యాంప్ ఆఫీస్ లేదా అనంటే కతిమ నియోజకవర్గాలు అన్నిట్లలో కట్టిరట. కానీ ఈ మల్కాజ్గిరిలో మాత్రం కట్టియలేదట క్యాంప్ ఆఫీసు. అందుకే అతిగతి లేకుండా చెట్టు కింద ఎమ్మెల్యేనైనా అని అంటుండు. కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక క్యాంప్ ఆఫీస్ కట్టించిండ్రు. మరి ఈ ప్రభుత్వం మాకు ఒక ఆఫీస్ ప్రొవైడ్ చేయమంటే చేయట్లేదు. ఎవరిని అడిగినా గానీ ఏం సమాధానం రాదు. సో ఇటువంటి అన్ని సమస్యలని అధిగమించాలంటే ఇక మాకే ఇక చెట్టు కింద కూర్చొని చెట్టు కింద ఎమ్మెల్యే అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక ప్రతిరోజు వచ్చి ఇక్కడనే ప్రజలని ఇక్కడనే పిలిపించుకొని అధికారులు కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి వారిపై ఒత్తిడి చేసి వాళ్ళ పనులు చేయించాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది.